వినండి కొంచెం నాకు చెప్పనియండి సార్. టోటల్ గా 14 పేజీల రిపోర్ట్ల ఫైనల్ రికమెండేషన్స్ అని రాసిండ్రు. దిస్ ఈజ్ కంక్లూజివ్ రిమార్క్స్. 100 ఇష్యూస్ చర్చించి ఉండొచ్చు. ఫైనల్ గా వీళ్ళు ఇదైతే తెలంగాణ సమాజానికి బాగుంటుందని రాసి ఇచ్చిన 3 రికమెండేషన్స్ మాత్రమే నేను చదువుతున్నా. అంటే వాళ్ళు అన్నిటికంటే అత్యుత్తమమైన నిర్ణయాలు ఈ మూడిట్లలో మళ్ళీ ఒక్కసారి చదివి వినిపిస్తా. ఫైనల్ రికమెండేషన్స్ లో రికమెండేషన్ నెంబర్ 1, in view of the reasons explained above, the committee is of the view that Honorable Chief Minister to use his good offices of convincing the Honorable Chief Minister of Maharashtra to accept 1 meter reduction of FRL 151 meters or its FRL 150 meters as suggested in para number 1. The best proposal is తుమ్మిడేటి దగ్గర 151 గానీ 152 గానీ కనీసం 150 మీటర్ల దగ్గర కట్టడమే తెలంగాణకు ప్రయోజనము. ఫస్ట్ బెస్ట్ రికమెండేషన్ ఈజ్ దట్ తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ నిర్మించడం ద్వారానే తెలంగాణకు అత్యంత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని మీరు రాసిన దాంట్లోని దిస్ ఈజ్ ఫైనల్ రికమెండేషన్స్. మీరు 100 అంశాలు చర్చించి ఉండొచ్చు, కానీ మీరు ఫైనల్ గా నిర్ణయానికి వచ్చేటప్పటికి ఒక నిర్ణయానికి వచ్చేసారు. అన్ని తిరిగి వచ్చిన తర్వాత ఫైనల్ గా మనం ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇప్పుడు పొలిటికల్ జేఏసీ వాళ్ళు కూడా దీని మీద చాలా వాదనలు చేశారు. 4.5 సంవత్సరాల తర్వాత ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టేసి అయ్యా తెలంగాణ సమాజానికి ఇది మంచిది కాదు అని ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు కూడా డే 1 నాడే వ్యతిరేకించలే. చాలా సార్లు చర్చలు చేసిన తర్వాత సమాచార హక్కు చట్టం తర్వాత పూర్తి వివరాలు సేకరించిన తర్వాత సమాచారం లేనప్పుడు DPR లో లేనప్పుడు వాళ్ళు కొన్ని ఆర్టికల్స్ రాసిన వాటిని కూడా సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం తెచ్చుకొని మళ్ళీ సవరించుకొని వాళ్ళు ఒక లైన్లోకి వచ్చి ఫైనల్ గా ఇగో ఇది తెలంగాణ సమాజంలో జరుగుతున్నది, మేం ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు కానీ జరుగుతున్న నష్టమేంది వ్యవహారం ఏందని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. మీరందరూ కూడా 5 మంది పెద్దలు తెలంగాణ బిడ్డలుగా మీరు అంతా చదివి ఫైనల్ గా మీరు అంతా తిరిగి వచ్చిన తర్వాత మీరు ఫైనల్ కంక్లూజివ్ రికమెండేషన్స్ ఇచ్చారు. ప్రభుత్వం పాటించిందా లేదా అది మీ బాధ్యత కాదు. మీరు ఇంజనీర్లుగా మీరు సాంకేతిక నిపుణులుగా మీ రిపోర్ట్ మీ నివేదిక మీరు ఇచ్చారు. మీ డ్యూటీ అయిపోయింది, అక్కడికి మీ రోల్ అయిపోయింది. దీని తర్వాతనే అసలు రోల్ ప్రారంభం అవుతుంది. ఈ అసలు రోల్ ఎవరు? మీరు కాదు. ఇప్పుడు మీరు ఆన్సర్ కూడా చేయలేరు. ఇక్కడ మేము ఇంకా నెక్స్ట్ లెవెల్కి మేము వెళ్ళాం అనుకో, మాకేం తెలియదు సార్, మేము ఎట్లా చెప్తాం, ప్రాజెక్టు కట్టాలన్నా ఇరగొట్టాలన్నా అంటే మేము సలహా ఇవ్వగలం, కానీ దీంట్లో ఎట్లా తీసుకోవాలంటే మేము ఎట్లా చెప్తాం సార్, గత ప్రభుత్వాలు ఎలా పనిచేసినాం ఈ ప్రభుత్వంలో పనిచేసినాం కాబట్టి అది మమ్మల్ని అడగొద్దు సార్ అంటారు. మేము దాని జోలికి వెళ్ళదలుచుకోలే. సెకండ్ దాంట్లో కూడా సబ్మెర్జెన్స్ ఏంది, ప్యాకేజెస్ ఏంది ఇచ్చారు. థర్డ్ దాంట్లో క్లియర్ గా the proposal of construction of a barrage on main Godavari near Medgadda and lifting 160 TMC of water to Midmane reservoir is not desirable due to its prohibitive cost and time consumption. దీని వెనక్కి వెళ్తే మీరు కాస్ట్ అనాలిసిస్ ఇచ్చారు. ఇప్పుడు వారు పెద్దలు చెప్పిన 12th పేజీలో 4th పారాగ్రాఫ్ చదవండి. సెకండ్ పారాగ్రాఫ్ ఆఫ్ కాస్ట్ అనాలిసిస్. దీంట్లో మీరు ఏం రాశారు? ఇన్ అడిషన్ టు ద అబో ఎక్స్ట్రా కాస్ట్, the work done cost of all packages up to Midminer is approximately 6,000 crores, which will become infectious. Land acquisition expenditure is separate, which will also be infectious. అంటే మీరు మార్చడం వల్ల 24,000 కోట్ల ఎట్లా నష్టం జరుగుతుంది ఫస్ట్ దాంట్లో చెప్పారు, 6,000 కోట్లు ఎట్లా నష్టం పోతుంది సెకండ్ దాంట్లో చెప్పారు. మీరు ఎక్కడ కూడా మీ నైపుణ్యానికి మీరు తక్కువగా పనిచేయలే. మీ నైపుణ్యాన్ని అంతా ప్రదర్శించి తెలంగాణ సమాజాన్ని కాపాడాలని 14 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. మీ నైపుణ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు ఉపయోగించలేదని మాత్రమే మా ప్రశ్న. మేము మీ ఇంటిగ్రిటీని కానీ, మీ ఎఫిషియన్సీని కానీ, మీ టెక్నికల్ క్వాలిఫికేషన్ కానీ ఆర్ అదర్వైజ్ ఇన్ ఎనీ మేనర్ we don't have any doubt on your integrity. We have our own doubts. తెలంగాణ సమాజానికి కూడా ఒక అపనమ్మకం ఏర్పడ్డదంటే చంద్రశేఖరరావు గారు అద్భుతమైన మాటల ఒడికట్టుతోటి మభ్యపెట్టి 1 కోటి ఎకరాలని ఒక అందమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిండని నేను మిమ్మల్ని అడుగుతున్నా. 2015-16 సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ అసెంబ్లీలో ప్రజెంట్ చేశారు. అకార్డింగ్ టు సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన భూమి 1,11,00,000 ఎకరాలు ఉన్నదని స్పష్టంగా అందులో అధికారికంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అయిన తర్వాత ప్రవేశపెట్టిన నివేదిక. అందులో 50 లక్షల చిల్లర ఎకరాలకు ఆల్రెడీ
శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్, తెలంగాణలో ఉన్న అన్ని జూరాలు ఉండొచ్చు, నెట్టంపాడు ఉండొచ్చు, భీమా ఉండొచ్చు, కోయిల్ సాగర్ ఉండొచ్చు. తెలంగాణ సమాజంలో 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పి అదే పుస్తకంలో రాసిండ్రు ప్రాజెక్ట్ వైస్. ఇంకొక 38 లక్షల ఎకరాలకు అడిషనల్ గా ప్రాజెక్టులు అండర్ కన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ ప్రాణహిత చేవెళ్ళ అదర్ ప్రాజెక్ట్స్. ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. దీనికి ఇంత కాస్ట్ అవసరం ఉంది. 16-17 వేల కోట్లు ఖర్చు పెడితే 38 లక్షల ఎకరాలకు ఆయకట్టు సరిపోతుంది అని చెప్పి అదే పుస్తకంలో రాసిండ్రు. ఇక మరి చంద్రశేఖరరావు గారు చెప్పి 1 కోటి ఎకరాల 88 లక్షలు అయిపోయినాక మిగిలిన ఆయకట్టు ఎంతనే? 12 లక్షల ఎకరాలు. నేను సోషియో ఎకనామిక్ సర్వే బుక్ మీకు పంపిస్తా. ఇదేది నేను సొంతంగా ఏది మాట్లాడట్లే, మీలాంటి మేధావులు తయారు చేసి అసెంబ్లీకి ఇచ్చిన నివేదికలలో అబ్స్ట్రాక్ట్ చదివి మాత్రమే నేను ముందుకెళ్తున్నా. దాని ప్రకారము చంద్రశేఖరరావు గారు ఇప్పుడు ఏదైతే చెప్తుండో 1 కోటి ఎకరాలని, ఎక్కడుంది భూమి తెలంగాణలో? 88 లక్షల ఎకరాలకు ప్రాజెక్టులు పూర్తయినవి ఉన్నాయి, లేదా ప్రాజెక్టులు అండర్ కన్స్ట్రక్షన్ 50%, 60%, 70%, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి 95% కంప్లీట్ అయినవి ఉన్నాయి. వాటిని పూర్తి చేయకుండా 2 లక్షల కోట్ల రూపాయలతో కొత్త టెండర్లు వెలువాల్సినంత హడావిడి ఎందుకు వచ్చింది? కొత్త టెండర్లు వెలువడం వల్ల వచ్చిన సమస్యలు ఏంటివయ్యా అంటే ప్రాజెక్ట్ వైస్, ఆయకట్ వైస్. నేను ఇక్కడ వారి ఇంజనీర్లు, నేను మామూలు చదువుకున్నాను, తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవచ్చు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ అడ్వైజర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఎన్ని ప్రాజెక్టుల కింద ఓవర్లాప్ అయిందో ల్యాండ్ తీద్దాం రండి. ఇవాళ మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటూ జూరాల కింద ఉన్న ఆయకట్టు, కల్వతిర్తి ఉన్న ఆయకట్టు, కోయిల్ సాగర్ కింద ఉన్న ఆయకట్టు, నెట్టంపాడు కింద ఉన్న ఆయకట్టు, ఇతర ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టును కూడా మొత్తం తీసుకుపోయి దాంట్లో రాశారు. ఇవాళ ప్రాణహిత చేవెళ్లలో మీరు ఆయకట్టు, కనికట్టు అంతేంది, ఎస్ఆర్ఎస్పి నుంచి మొదలు పెడితే ఆ మొత్తం ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు ఆయకట్టు మొత్తం ఓవర్లాప్ అయింది చాలా వరకు. నేను మిమ్మల్ని అడుగుతున్న వారిని, రామారావు గారిని, మీరు చెప్పండి, ప్రాజెక్ట్ వైజ్ గతంలో ఉన్న ఆయకట్టు ఎంత, ఇప్పుడు మీరు నిర్మించి ఇస్తామంటున్న ఆయకట్టు ఏదైతే ఉందో ఎంత ఓవర్లాప్ అయిందో మీరు ఎప్పుడైనా చూసిండ్రా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిండ్రా? ఎప్పుడైనా మీరు డీటెయిల్స్ తెప్పించుకున్నారా? నేను ఇట్ ఈస్ వెరీ సింపుల్ మీకు చెప్తున్నా. భీమా కింద ఉన్న ఆయకట్టు తేలేండు కొల్లాపూర్. ఇప్పుడు కల్వకుర్తిలో కొత్త ప్యాకేజీలు అనౌన్స్ చేసి భీమా కింద ఉన్న ఆయకట్టుని 24,000 ఎకరాలు తీసుకొచ్చి ఇప్పుడు కల్వకుర్తిలో కొత్త ప్యాకేజ్ కింద కలిపారు. ఆల్రెడీ భీమా కింద నీళ్లు ఇస్తున్నదాన్ని అందులోకి వెళ్ళి డిలీట్ చేసి మళ్ళీ కొత్త టెండర్ పిలిచి ఇందులోకి ఎందుకు కలపాల్సి వచ్చింది? నాకు అర్థం కాలేదు. ఏంది, వాట్ ఇస్ ద లాజిక్? సో అట్లా ప్రతి ప్రాజెక్టులో ఓవర్లాప్ ఉన్నది ఆయకట్టు. మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోరు, నేను వస్తా, మనం అందరం పోదాం, ఇక్కడున్న మేధావులందరం తీసుకెళ్దాం. ఈ రోజు చంద్రశేఖరరావు గారు చెప్తున్న ఏదైతే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద ఆయకట్టు చూపిస్తుండో, గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టుల యొక్క ఆయకట్టును అందులోకి వెళ్ళి తీసి ఇందులో రాసుకుంటుండే తప్ప కొత్త ఆయకట్టు, కొత్త భూమి ఇదేమన్నా పిల్లలు అయినా ఎక్కువ 10 మందిని ఎక్కువ పుట్టించి తక్కువ పుట్టిస్తే నెంబర్ పెరగానికే. భూమి ఉన్నదే భూమి, ఇంకా గంతే, అది కొత్తగా పెరగదు. ఒకవేళ చంద్రమండలానికి నీళ్లు సప్లై చేయదలుచుకుంటే లిఫ్టులు పెడితే ఏమన్నా అదనపు ఆయకట్టు వస్తుంది. కానీ ఈ భూమి తెలంగాణ భూ ప్రాంతంలో భూమి ఫిక్స్డ్. ఈ ఫిక్స్డ్ లో ఉన్న భూమిలో ఎక్కడి నుంచి వారు ఇస్తారో నాకు తెలియదు. కాబట్టి సాంకేతిక పరమైన అంశాలు ఇవి. ఫైనల్ గా వారి నుంచి నేను ఆశిస్తున్నది ఏంటంటే, గతంలో ప్రభుత్వాలు అభివృద్ధి సంక్షేమం అనే 2 విధానాలలో వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకునేది. డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ గ్రాంట్స్ ఇచ్చి ప్రాజెక్టులు కట్టించి ప్రజలకు ఏవైనా కూడా, అంటే పర్టికులర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా గ్రాంట్ తో కట్టేటోళ్ళు, మెయింటెనెన్స్ కింద రైతుల దగ్గర ఆయకట్టు కింద కొంత అమౌంట్ వసూలు చేసేటోళ్ళు, అంటే దాని మెయింటెనెన్స్ కోసం. ప్రాజెక్ట్ కాస్ట్ ఎప్పుడు ప్రజల దగ్గర వసూలు చేసిన సందర్భం లేదు. ఇవాళ నేను వారిని సూటిగా అడుగుతున్నా, అసలు మ్యానిపులేషన్ ఇక్కడ ఉన్నది. మీరు ఓన్లీ 1,52,000 కోట్ల అదనపప్పు అని మా పెద్దలు రఘు, మా మిత్రులు చాలా మంది చెప్తారు. అసలు ఇది కాదు, అసలు ప్రమాదం ఇంకో దగ్గర పొంచి ఉన్నది. కార్పొరేషన్ అనే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేసి కాళేశ్వరం కార్పొరేషన్, పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్, ఇంకో కార్పొరేషన్ పేరు మీద, అంటే ఒక కంపెనీ నథింగ్ బట్ కార్పొరేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ విచ్ ఇస్ ఫైనాన్షియల్ వాట్ యు కాల్, అంటే గ్యారంటీస్ ఇచ్చింది బై స్టేట్ గవర్నమెంట్ యొక్క పూచీకత్తు మీద ఆ కంపెనీలకు లోన్లు ఇస్తుంది. ఈ లోన్లు ఎందుకు? నువ్వు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ వాటర్ కమిషన్, సిడబ్ల్యూసీ దగ్గరకు నువ్వు పర్మిషన్ అడిగి, అదర్వైజ్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఏమని అడిగితే బీసీ రేషియో, వారు చెప్పారు కదా బీసీ రేషియో ప్రకారం ప్రాజెక్టులు నిర్మాణం జరగవని, ఇమ్మీడియట్ గా పేపర్ల ప్రకారం ఒక అప్లికేషన్ ఇస్తాడు ఫార్మెట్, అకార్డింగ్ టు దిస్ ఫార్మెట్ నువ్వు ఫిల్అప్ చేసుకొని రాని. మామూలుగా
డ్రాట్ ప్రోన్ ఏరియాస్ కు లేదా హిల్ ఏరియాస్ కు ట్రైబల్ ఏరియాస్ కు ఈ బీసీ కాస్ట్ కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. అంటే ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే ఒక 3 లక్షలు 5 లక్షల రూపాయలు ఖర్చు పెడితే యాక్సెప్ట్ చేస్తారు. ఈ డ్రాట్ ప్రోన్ కానీ అదర్వైజ్ ట్రైబల్ ఏరియాస్ కానీ ఇంకేదైనా ఏరియాలు ఉంటే ఇక వాటి కాస్ట్ ఇంకో 25-30% ఎక్సెస్ ఉన్న కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి అనుమతి ఇస్తుంది. దానికి కొన్ని గ్రాంట్స్ ఇస్తుంది. దాన్ని ఏఐబిపి ఫండ్స్ అంటారు. యాక్సిలేటరీ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ కింద ఏదైతే అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం కొన్నిట్లలో 50%, కొన్నిట్లలో 75%, కొన్నిట్లలో 90%. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.